హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం షేర్వాన్ పరోటా చేసుకుందాం. ముందు ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకొని దీనిలోకి కొంచెం తగినంత ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా పాలు పోసుకొని మొత్తం ఒక ముద్దలాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో నీళ్లు కూడా పోసుకొని దీన్ని ముద్దలాగా చేయండి. చపాతీ ముద్దలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి దీన్ని చపాతీ ముద్దలా చేసుకొని దీనిపైన నూనె వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఈ లోపలే మనం షేర్వా చేసుకుందాం. ముందు ఒక పొయ్యి మీద దాకా పెట్టుకొని దానిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా కలపండి. లవంగాలు, చెక్క, జీడిపప్పులు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి, గసగసాలు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసిన తర్వాత అదే దాకలో 2 టమాటాలు 4 ముక్కలుగా కోసి వేసుకొని ఈ టమాటాలని ఇందాక వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే దాకలో కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. దీంట్లో కొంచెం పసుపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపండి. ఇప్పుడు ఇందాక చేసుకున్న పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా కలపండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత 5 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత దీనిలో నీళ్లు పోసుకొని దీన్ని బాగా కలపండి. ఇది మగ్గే లోపలే మనం పరోటా పిండిని తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న చపాతీ ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీ ఉండని తీసుకొని దీన్ని చపాతీలా చేసుకొని బారు ముక్కల్లా చేసుకొని బారుగా కట్ చేసుకున్న తరువాత వీడియోలో కనిపించేటట్టు రోల్ చేసుకోండి. రోల్ చేసిన తరువాత నూనె రాసుకున్న తరువాత దీన్ని ఉండలా చేసుకొని చపాతీలాగా మెత్తగా ఒత్తుకోండి. ఇది నాకు రాదు కాబట్టి మా అమ్మ హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పరోటాని పెనం మీద నూనె వేసి తిప్పుకుంటూ దాని మీద నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులు ఎర్రగా కాల్చుకున్న తరువాత దీన్ని ప్లేట్లోకి తీసుకుంటే మన పరోటా రెడీ. ఈ లోపలే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 పరోటాలు తీసుకొని తపా అని కొట్టండి. ఈ పరోటాని ప్లేట్లోకి తీసుకొని షేర్వాన్ ప్లేట్లోకి వేసుకుంటే మన వేడి వేడి పరోటా విత్ షేర్వా రెడీ. దీన్ని ఒక పీస్ తీసుకొని షేర్వాలో ముంచుకొని తింటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి. బెల్ కొట్టడం మర్చిపోవద్దు.